మన దేశం ఎందుకు బాగుపడదు, ఒక సింగపూర్ ఒక జపాన్ లాగా ఎందుకు అవ్వదు అంటే దానికి కారణం మనమే. మనమే ఎందుకు కారణం అంటే మనం ఓటేస్తున్నాం కాబట్టి. ఓటేస్తే తప్పేంటి అంటే ఎదవలకి ఓటేస్తున్నాం కాబట్టి. ఓటేస్తే ఏమవుతుంది అంటే వాడిచ్చే బీర్ బాటిల్కి బిర్యానీ ప్యాకెట్కి 2,000 రూపాయల డబ్బులకి అయ్యా దొరా బాంచన్ అనేవాళ్ళు 75% ఉన్నారు మన దేశంలో. అందుకు దేశం బాగుపడదు. ఆయనకు వచ్చే 1,30,000 జీతానికి 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాడు అంటే ఎందుకు? ఆల్రెడీ కోట్ల కోట్ల ఆస్తులుండి కూడా ఇంకా అధికారంలో ఉండి ఇంకా సంపాదించుకుంటూ ఉంటే చీక్కోవడానికి కూడా ఇంట్లో తిండి గింజలు లేని జనాలు వాళ్ళ కోసం భజన చేస్తున్నారు కాబట్టి దేశం బాగుపడదు. సరే, ఒక వార్డు మెంబరు ఒక ఎస్ఐని బెదిరిస్తాడు, నేనెవరో తెలుసా అని. అవసరం లేదు, లైసెన్స్ చూపించు, నువ్వు వెళ్ళు. కానీ ఇక్కడ ఇంకో చిరకాసు కూడా ఉంది. లైసెన్స్ ఊరికే ఇవ్వరు, బ్రోకర్ని కలవాలి, సమర్పించాల్సిన చోట సమర్పించాలి, లంచం. లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, పొల్యూషన్ లేదు అని ట్రాఫిక్ వాళ్ళు ఫైన్ వేస్తారు. కానీ లైసెన్స్ ఎలా తీసుకోవాలో చెప్పరు, ఆ మెథడ్ ఎలా ఉంటుంది అనేది చెప్పరు. హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు, రోడ్ల గురించి పట్టించుకోరు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు అందరూ బెదిరించేవాళ్ళే, నేనెవరో తెలుసా అని. అందరూ సమానమే అనుకున్న రోజే దేశం బాగుపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2001లో ఇంగ్లాండ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తమ్ముడు కొడుకు ఒక ఆయన లండన్ పార్కులో ఆల్కహాల్ తాగి పడిపోయాడు. అప్పుడు టైం 8:30. పార్క్ 8 o'clockకి క్లోజ్ చేయాలి. పోలీసులు వచ్చి ఆయన్ని చూసి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. వివరాలు అడిగితే టోనీ బ్లెయిర్ తమ్ముడు కొడుకు అని తెలిసింది. ఈ విషయం గురించి టోనీ బ్లెయిర్ తమ్ముడికి టోనీ బ్లెయిర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు టోనీ బ్లెయిర్ చెప్పిన మాట ఏంటి అంటే, అతన్ని కస్టడీలో ఉంచండి, నేను వచ్చి పెనాల్టీ కట్టి తీసుకెళ్తాను. ఇది టోనీ బ్లెయిర్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి చెప్పిన మాట. ఇక్కడ వార్డు మెంబర్ని వెంట్రుక కూడా పీకలేరు. మళ్ళీ చెప్తున్నాను, మన దేశంలో వార్డు మెంబర్ని వెంట్రుక కూడా పీకలేరు. ఎందుకంటే సమానత్వం లేదు కాబట్టి. ప్రతివాడు నేను ఎవరు తెలుసా అంటాడు. ఇది నేను కూడా ఫేస్ చేశా. ఒక పొలిటీషియన్కి సంబంధించిన బిజినెసెస్లో నేను వర్క్ చేశా. అక్కడ ఆయన చెంచాలందరూ వచ్చేవాళ్ళు. ఏదైనా జరిగినా మనీ ట్రాన్సాక్షన్స్ సంథింగ్ ఏదైనా ఇష్యూ జరిగినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పేవాళ్ళు నాకు. నేను ఎవరో తెలుసా తమ్ముడు, నేను ఈ ఎంపీ ఇద్దరం పండుకున్నాం ఒకే చోట అనే విధంగా మాట్లాడేటాడు ఒక్కొక్కడు. ఇప్పుడు సత్యారులే లేరు. సో దేశం వెనుకబడిపోవడానికి కారణం ఈ అసమానత్వం. ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయి? పేదోడు ఏమైనా చేస్తే అత్యాచారం, అక్రమ సంబంధం, ఎన్కౌంటర్. బాగా డబ్బు నోటు చేస్తే లీగల్ నోటీసులు, రిమాండ్లు, తర్వాత పెరోల్స్, బెయిల్ అని బయట తిప్పుతారు వాడిని. బండి సంజయ్ గురించి తెలీదు. ఆయన కష్టపడి ఏదో పొలిటికల్గా నెగ్గుకుంటూ వస్తుంటే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి 20 రోజుల్లో బెయిల్ తెచ్చుకున్నాడు. కామన్ చేస్తే అక్రమ సంబంధం, డబ్బు నోటు చేస్తే ఎఫ్ఐఆర్ స్టైల్గా. కాబట్టి మన దేశం అసలు బాగుపడదు. హానెస్ట్గా నిజాయితీగా అందరూ సమానమే అనుకున్న రోజే దేశం బాగుపడుతుంది. ఇంకా నయం, అంతో ఇంతో అవినీతి తక్కువగా ఉన్నది ఏదైనా ఉంది అంటే ఇండియన్ ఆర్మీలో అవినీతి శాతం చాలా తక్కువ ప్రస్తుతానికైతే. గ్రేట్ ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ యూ.